వందే గురు పరంపరం. కాలం, ధర్మాచరణ, నిష్కామ కర్మ, ఈ 3 పదాలని తెలియజేస్తూ పురాణ ఆధారంగా కొన్ని సంఘటనలని తెలుసుకుందాం. కాలం అనగానే మనకి సంవత్సరమో, క్యాలెండరో, గడియారంలోని నిమిషాలో, సెకండ్లో గుర్తొస్తాయి. కానీ సంస్కృతంలో కాలానికి ఇంకొక అర్థం ఉంది. కాలుడు అంటే యమధర్మరాజు. కాలాన్ని ధర్మంగా ఆచరించడం అనే ఒక అంశం మన సనాతన ధర్మంలో ముఖ్యంగా పేర్కొనబడింది. కాలంలో యమధర్మరాజు సాక్షాత్కారాన్ని పొందిన 3 ధర్మవ్రతుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నచికేతోపాఖ్యానం, మార్కండేయ పురాణం, సావిత్రి యమ సంభాషణని చూసుకుంటే ఇందులో 3 ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. నచికేత యమ సంవాదంలో యమధర్మరాజుతో సంభాషణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది దీర్ఘాయుష్యుడయ్యి ధర్మాచరణ చేస్తూ జీవనాన్ని సాగించిన నచికేతుడు ఒకరైతే, మార్కండేయుడు అల్పాయుష్కుడైనప్పటికీ నారదుడి చేత ఉపదేశం పొందిన శివ పంచాక్షరిని, శివ పూజా విధానాన్ని క్రమం తప్పకుండా పాటించి మృత్యుని సైతం జయించి శివ సాక్షాత్కారాన్ని, యమదర్శనాన్ని పొందాడు. అలానే సావిత్రి యమ సంభాషణని చూసుకుంటే, సత్యవంతుడిని పెళ్లాడిన సావిత్రి భర్త అల్పాయుష్కుడని తెలిసినప్పటికీ భర్తకి మృత్యువు దాపరించినప్పుడు యముణ్ణి దర్శించి యమధర్మరాజుతోనే ధర్మనిష్ట గురించి చర్చ జరిపి భర్త ఆయుష్ని తిరిగి పొంది, అలానే తన కుటుంబం మొత్తాన్ని కూడా చక్కబెట్టుకున్న ధీరవనిత. ఇలా మన పురాణాలలో ధర్మంగా వారి యొక్క కాలాన్ని గడపడం చేత మృత్యుదేవతని సైతం సాక్షాత్కరింపజేసుకున్న వ్యక్తులు అనేకులున్నారు కదా. మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాలాన్ని ఎలా గడపాలో మర్చిపోతున్నాం. ఇక్కడ కాలం అంటే తెలుగులో ఏమో సమయం అని కనిపిస్తున్నా సంస్కృతంలో కాలుడు అని చెప్పుకుంటున్నాం కదా. సనాతన ధర్మ ఆధారంగా మనం నిత్యం కూడా ధర్మాచరణని అంటే నిష్కామంగా కర్మని ఆచరించడం ప్రధానాంశంగా పెట్టుకోవాలి. అలా చేసినప్పుడు భగవత్ సాక్షాత్కారం అందరికీ లభిస్తుంది. స్వస్తి.